నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా ఆడవారంటేనే అందం. ఆడవారి అందరికీ కూడా అందం పైన చాలా మక్కువ ఉంటుంది. అయితే అందంగా ఉన్నాము అనంటే ఆ ఆనందం వేరు, మహదానందంగా ఉంటుందండి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న టిప్స్, ఆ చిట్కాలు పాటిస్తూ అందంగా ఉండటానికి, వాళ్ళ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మెరుగులు దిద్దుకుంటూనే ఉన్నారు. కానీ కొంతమందికి ఫలితం ఉంటుంది, కొంతమందికి మాత్రం ఫలితం ఉండదు. అయితే ఆ చేసే విధానం అంతా కూడా మనం ప్రొఫెషనల్గా కనుక ఫాలో అయితే కనుక నిజంగా అందం అనేది మన సొంతం అవుతుంది. ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే సొంతం అవుతుందండి. అందుకని ఇదంతా కూడా ప్రొఫెషనల్గా మనం నేర్చుకోవాలి అంటే అంతే అనుభవం ఉన్న వాళ్ళు మనతో పాటు ఉండి ఆ చిట్కాలన్నీ కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా. అందుకోసమని మీ అందరికీ ఈ చిట్కాలు తెలియజేయడం కోసం నేనైతే ఒక వ్యక్తిని తీసుకొచ్చాను. తను మీ అందరికీ ఎంతో సుపరిచితం. మనం చాలా కాలం నుంచి తనని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. తను ఎవరో కాదండి, 22 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న వ్యక్తి. బ్యూటీషియన్లో ఎంతో మందికి తను చక్కగా అందానికి మెరుగులు దిద్దుతూ వస్తున్నారు. తనే బ్యూటీషియన్ శోభారాణి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఏం చిట్కా చెప్పబోతున్నారో మనందరి కోసం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. శోభ గారు, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎటువంటి చిట్కా చూపించబోతున్నారు మా అందరి కోసం? ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే అందరికీ మా పార్లర్కి వచ్చే వాళ్ళు కూడా 90% హెయిర్ ఫాల్ మేడం. హెయిర్ ఫాల్ అయిపోతుంది మేడం అన్న వాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు హెయిర్ ఫాల్ అంతే కదా. రీజన్స్ ఏదైనా ఉండొచ్చు హెయిర్ ఫాల్కి. సో ఈ హెయిర్ ఫాల్కి మనం చెక్ పెట్టాలంటే ఒక మంచి ప్రోటీన్ హెయిర్ స్పా చెప్పబోతున్నాను. ఓ సూపర్. హెయిర్ స్పా వినే ఉంటారు, అందరికీ అవసరం ఇప్పుడు నిజంగానే. అసలు హెయిర్ స్పా విన్నారా? స్పా అనే పేరు. ఈ స్పా పార్లర్లలో చేయటం వింటాం గానీ ఇంట్లో స్పాలు అని అంటే తెలీదు చాలా మందికి. చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అన్నమాట. ఈ హెయిర్ స్పా ఏంటంటే ప్రోటీన్ ప్యాక్. ఇది అంటే ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా, లేదంటే ఫ్రీజీనెస్ అలా డ్రై అవటం అలాంటివన్నీ కంట్రోల్ అవుతుందా? దేనికి ప్రత్యేకించి బాడీ హెయిర్ ఈ స్పా అసలు దేనికి పెట్టుకుంటాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్. సెకండ్ ఏంటంటే రీగ్రోత్ రావడం. ఇది వరకు ఊడిపోయిన హెయిర్ కూడా రావడం, రీగ్రోత్ రావడం. ఓకే. నెక్స్ట్ డాండ్రఫ్ క్లియర్ అవడం. ఓకే, అంతే కదండి. డాండ్రఫ్ కూడా చాలా మటుకు క్లియర్ అయిపోతుంది. మెయిన్ సమస్య ఊడటానికి కారణం డాండ్రఫ్, ఒక కారణం కూడా మన డాండ్రఫ్. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి చాలా మందికి ఇప్పుడు స్ట్రైట్నర్లు, డ్రైయర్లు యూజ్ చేస్తుంటారు కదా, స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి. హెయిర్ డల్ గా, డామేజ్డ్ గా ఉంటుంది కదా, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే స్పా వల్ల బెనిఫిట్ హెయిర్ వాల్యూమ్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కొంచెం ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, ఆ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ స్పా బెనిఫిట్. సో 5 బెనిఫిట్స్ ఉన్న స్పా చూసేద్దాం. ఇదే స్పా మీరు పార్లర్లో అడిగితే డిపెండ్స్ హెయిర్ లెంగ్త్ బట్టి మనం చార్జ్ చేస్తాం. కానీ పార్లర్లో మనకి ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో చెయ్యరు చాలా వరకు. అన్ని ఎంత కెమికల్ లేదు అని చెప్పినా ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి కెమికల్ బేస్డ్. కాబట్టి అలా ప్రిఫర్ చేయడం కన్నా దీనికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. ఇదేమైనా తక్కువ అంటే ఈక్వల్ రిజల్ట్ వచ్చేది అనమాట. ఈక్వల్ గా రిజల్ట్ వస్తుంది. కానీ ఒక చిన్న డౌట్, ఇలాంటివి చేసిన 1 డే 2 డేస్ వరకే ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది అన్న చిన్న అపోహ ఉంటుంది ప్రతి ఒక్కరు. అలా ఉంటుందా? అలాగేం ఉండదు. చక్కగా హ్యాపీగా హోమ్ రెమెడీస్తో చేసుకోవచ్చు. పార్లర్లో అయితే డిపెండ్స్ హెయిర్ లెంగ్త్ బట్టి ఉంటుంది. మినిమం 800 స్టార్ట్ అవుతుంది స్పా అనేది. హెయిర్ స్పా డిపెండ్స్ హెయిర్ లెంగ్త్ బట్టి. సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ ఎంత బడ్జెట్ అవుతుందో మీరే చెప్పాలి. ఓకే. సో జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మిక్స్ చేసుకోవాలో చూసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక కంప్లీట్ ఎగ్ తీసుకుంటాం అన్నమాట. ఎల్లో కూడా తీసుకుంటాం. ఇది కంప్లీట్ మీరు ఏం చేస్తారంటే స్పా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ ఎగ్ స్మెల్ కొంచెం మీరు భరించగలిగితే మీ హెయిర్ అనేది హెల్దీగా సిల్కీగా తయారవుతుంది చక్కగా మీకు. ఓకే. కానీ చాలా వరకు ఎల్లో అందరూ అవాయిడ్ చేస్తుంటారు. మామూలుగా డైరెక్ట్ వైట్ మాత్రమే తీసి అప్లై చేయడం చూస్తూ ఉంటాం. అది ఓన్లీ కండిషనింగ్ పర్పస్. కండిషనింగ్ అంతే కదా. ఎగ్ వైట్ దేనికి కండిషనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనం ప్రోటీన్ కలిపేస్తున్నాం. ఇక్కడ మనం ఏంటంటే హెయిర్ కి మన బాడీకి చూడండి, మన బాడీలో మనకి వీక్నెస్ అనిపిస్తుంది, ప్రోటీన్ తీసుకుంటాం. డైలీ ఎగ్ తినండి, మిల్క్ తాగండి ఎందుకంటారు. సో అదే ప్రోటీన్ మన హెయిర్ కి అందిస్తున్నాం ఇప్పుడు. అంతే కదా. సో కంప్లీట్ ఎగ్ ఒకటి వేసుకుంటారు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు స్మెల్ అని ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఎల్లో స్మెల్ అని. ఈ స్మెల్ అవాయిడ్ అవ్వడం కోసం మనకు హాఫ్ లెమన్ వేసుకోండి. అంటే ఓన్లీ స్మెల్ అవాయిడ్ కోసం దీని వర్కింగ్ కూడా బాగుంటుంది. అందులో ఏంటంటే షైన్ వస్తుంది.
చాలా మంది చూసారా షైన్, చాలా మంది హెయిర్ డైరెక్ట్ గా అప్లై చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అలా చేయొచ్చు అంటే చేయకూడదు, సిట్రిక్ యాసిడ్ అని చెప్పాను కదా, గ్రే హెయిర్. ఎందుకంటే లెమన్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, సో అందుకే గ్రే హెయిర్ వచ్చేస్తుంది. సో ఇది ఏంటంటే డైరెక్ట్ గా మనం పెట్టట్లేదు, మిక్సింగ్ చేస్తున్నాం డైల్యూషన్స్ ఇందులో. 1 egg లో హాఫ్ లెమన్ వేసేస్తున్నాం. ఓకే, సో ఇదంతా మిక్సీ జార్ లో వేసుకోండి, నేను చెప్తున్నవన్నీ మిక్సీ జార్ లో. ఫుల్ ఎగ్ హాఫ్ లెమన్ వేసుకుందాం. అలానే మనం హనీ తీసుకుంటాం 1 tablespoon. ఓకే, మీకు అప్పుడే డౌట్ వస్తుంది, హనీ అయితే వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా అని డౌట్ వస్తుంది. మామూలుగా మెన్స్ ప్యాక్ వేసుకున్నప్పుడే బియర్డ్ తెల్లగా అవుతుంది వద్దు అని అంటారు, కానీ ఇది డైల్యూషన్స్ లో ఉంది. ఓకే, డైరెక్ట్ హనీ అప్లై చేయట్లేదు, మనం డైల్యూషన్స్ లో అప్లై చేస్తున్నాం. కాబట్టి ఈ హనీ ఎందుకు వేస్తున్నాం ఇందులో అంటే మీకు చెప్పాను, ఉన్న హెయిర్ ని బౌన్సీగా చేస్తుంది అని హనీ చేస్తుంది, వాల్యూమ్ పెంచుతుంది. హనీ ఖచ్చితంగా హనీ ఉండాల్సిందే. ఎంత క్వాంటిటీ? 1 tablespoon. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎగ్ అయిపోయింది, లెమన్ అయిపోయింది, హనీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెరుగు 1 కప్ తీసుకోవాలి కంపల్సరిగా. 1 cup ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుంటారు అందులో. ఓకే, సో అలానే కోకోనట్ ఆయిల్, ఎనీ హెయిర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, బాదం ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఒక 2 tablespoons ఇందులో యాడ్ చేసుకోండి. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసేయండి. మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు మీకు ఎల్లో కలర్ ఒక లిక్విడ్ లా అయిపోతుంది, లిక్విడ్ లా బాదం మిల్క్ లా వస్తుంది. లిక్విడ్ లా కన్నా ఎగ్జాక్ట్లీ బాదం మిల్క్ ఎలా ఉంటుందో అలాగే ప్రిపేర్ అవుతుంది. లేదు ఇల్లంతా చెదిరిపోద్ది అనుకుంటే ఒక బాటిల్లో వేసుకుని షేక్ చేసేయండి. ఇలా షేక్ చేస్తే చక్కగా మిక్సీ వద్దు అనుకుంటే చక్కగా బాదం మిల్క్ ప్రిపేర్ అవుతుంది కదా. సో ఇప్పుడు హెయిర్ మాస్క్ రెడీగా ఉంది మనకి. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే మనకి స్కాల్పే కదా ఇంపార్టెంట్. సో స్కాల్ప్ అప్లై చేస్తాం ఫస్ట్. ఓకే, హెయిర్ కన్నా ముందు స్కాల్ప్ కి ఒక బౌల్లో ఈ మాస్క్ పెట్టుకుని కాటన్ సహాయంతో స్కాల్ప్ ని ఈ విధంగా హెయిర్ ని పాపిడి తీసేసి ఈ విధంగా స్కాల్ప్ అంతా అప్లై చేస్తాం. స్కాల్ప్ అవ్విన తర్వాత రిమైనింగ్ ఉంటుంది కదా, హెయిర్ అంతా అప్లై చేసుకుంటాం. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా పోషణ కావాలి అని అంటే రూట్స్ లో ఉంచే స్కాల్ప్ కి కావాలి, ఇదంతా పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఉంది, ఇప్పుడు ఉంది. ఎందుకంటే హెయిర్ బౌన్సీనెస్ అనుకున్నాము, షైన్ రావాలనుకున్నాము కదా, కంపల్సరిగా హెయిర్ కూడా అప్లై చేసుకోవాలి. మనకి ఓన్లీ ఇది ఏంటంటే 5 benefits మనం యూస్ చేసుకోవాలి కదా, ఓన్లీ హెయిర్ ఫాల్ కంట్రోల్, రీగ్రోతే కాదు. సో అందుకే రిమైనింగ్ అంతా హెయిర్ కి అప్లై చేసుకుంటాం. అప్లై చేసిన తర్వాత ఏదైనా సర్టన్ టైం ఇవ్వాలి మనం. సో ఇక్కడ ఇచ్చే టైం మనం మినిమం 30 minutes వరకు అలానే ఉంచాలి, అప్పుడే మన హెయిర్ పీల్చుకుంటుంది. ఇప్పుడు స్కిన్ ప్యాక్స్ అయినా హెయిర్ ప్యాక్స్ అయినా అంతే, మనం అప్లై చేసిన తర్వాత సర్టెన్ టైం ఇవ్వాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది కదా. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మోర్ దెన్ 30 minutes అలా ఉంచేసి తర్వాత మనం షాంపూ వాష్ చేసుకోవాలి. షాంపూ వాష్ చేసుకోవాలి. వాటర్ అంటే హాట్ వాటర్ ఏదైనా పర్వాలేదు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇలా అప్లై చేసిన తర్వాత ఈ లిక్విడ్ అనేది ఇలా మనకు జారుతూ ఉంటుంది. ఇంకో టిప్ ఏంటంటే మనకి పాత క్లాత్ కానీ పెట్టుకోండి, లేదంటే ఇదంతా డ్రెస్ పాడవుతుంది. సో అందుకనే ఈ విధంగా పాత క్లాత్ పెట్టుకుని మోర్ దెన్ 30 minutes తర్వాత అయిన తర్వాత షాంపూ వాష్. బట్ ఎలాగా, ముందు ఏం చేస్తామంటే ఆర్డినరీ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి, చిన్న స్మెల్ వస్తుందని చెప్పాను కదా. ముందు మనం వేసుకున్న మాస్క్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏ షాంపూ అయితే అలవాటు ఉందో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి అంతే. ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ పెట్టి చూడండి, మీకు వద్దన్న హెయిర్ పెరుగుతానే ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు. ఎందుకంటే ఇది ఛాలెంజింగ్ ప్యాక్, ప్రోటీన్ ప్యాక్. ఇప్పుడు చాలా మంది డైలీ హెడ్ బాత్ అవసరం లేదు, కానీ కొంతమందికి అదే అలవాటు ఉంటుంది, డైలీ హెడ్ బాత్ చేస్తేనే కొంచెం వాళ్ళకి హాయిగా ఉంటుంది అనే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నప్పుడు ఈ రోజు ప్యాక్ వేసాను, రేపు పొద్దున్నే మళ్ళీ తలస్నానం చేశాను, అసలు రిజల్ట్ ఉంటుందా, ఎందుకు అసలు పెట్టడం ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు. ఎలా అంటారు అప్పుడు? డైలీ హెయిర్ వాష్ అవసరం లేదు, డైలీ ఎందుకు చేస్తారని చాలా మందికి మనకి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, వాళ్ళకి దానికోసం చేసుకుంటూ ఉంటారు, కానీ డైలీ అంత అవసరం కాదు. మరీ రూట్స్ నానిపోకూడదు వాటర్ లో, అలా తడిగా ఉన్నప్పుడు చిక్కు కూడా తీసుకోకూడదు, డెలికేట్ గా ఉన్న రూట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి కదా. సో అందుకని వీక్లీ వన్స్ ఈ ప్యాక్ గాని ట్రై చేసి చూడండి, రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ప్రోటీన్ ప్యాక్ అని చెప్పాను కదా, రీగ్రోత్ కూడా వస్తుంది చూడండి, ఇది ఛాలెంజ్, రీగ్రోత్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇది జెంట్స్ కూడా వాడచ్చు, ఓన్లీ లేడీసే కాదు జెంట్స్ కూడా వాడచ్చు. ఎంత బడ్జెట్ ఖర్చు అని చెప్పండి, ఇప్పుడు నేను చెప్పాను ఏమీ లేదండి కదా, ఇంట్లో ఉండేవే కదా నార్మల్ గా, చక్కగా హ్యాపీగా అసలు మనం ఒక పెరుగు తీసుకున్నాము అంతే కదా, చాలా సింపుల్ గా అయిపోయింది. ఒకవేళ మహా అయితే ఇంట్లో లేకపోయినా ఒక 100 రూపాయల్లో అయిపోతాయి అన్ని, అంతే కదా, ఇంకా తక్కువ బడ్జెటే పడుతుంది మనకి అసలు, అంతే కదా. సో హెయిర్ లెంగ్త్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చెప్పిన క్వాంటిటీ
నార్మల్ మీడియం లెంగ్త్ అయితే వచ్చేస్తుంది. ఎవరో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు అన్ని డబల్ చేసుకోవాలి, కానీ అంత లాంగ్ హెయిర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. కష్టమే. సో అందరికి ఇదైతే సరిపోతుంది, ఈ క్వాంటిటీ సరిపోతుంది అందరికి. అండి నిజంగా ఇప్పుడు ఏ రెమెడీ అయితే అవసరమో అందరికి అలాంటి రెమెడీనే తెలియజేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి.